విఎంఆర్ లాజిక్ ఎస్ఐ గాని టీసీ గాని ఎస్ఎస్సి సిజిఎల్ గాని సిహెచ్ఎస్ఎల్ గాని ఆన్లైన్ గాని ఆఫ్లైన్ గాని విఎంఆర్ లాజిక్ కు పోటీ లేదు సాటి కారు. అడ్మిషన్ల కొరకు డౌన్లోడ్ విఎంఆర్ లాజిక్స్ యాప్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రివర్ సైడ్ సిటీస్ గురించి నేర్చుకున్నాం. నదీ తీర నగరాలు, రివర్ సైడ్ సిటీస్, నదీ తీర నగరాలు. 1 or 2 మార్క్స్, ఎక్కువగా 1 మార్క్ ఇస్తున్నారు ఈ మధ్యకాలంలో. మరి 2 మార్కులకు కూడా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఎన్ని మార్కులకు ఇచ్చినా మనము పర్ఫెక్ట్గా నేర్చుకున్నాం. సో అవర్ హెడ్డింగ్ ఏంటి? హెడ్డింగ్ రాసుకోండి, నేను చెప్తున్నాను. అవర్ హెడ్డింగ్ ఈజ్ రివర్ సైడ్ సిటీస్. రివర్ సైడ్ సిటీస్ అంటే నదీ తీర నగరాలు. నదీ తీర నగరాలు అంటే ఏ నగరము ఏ నది ఒడ్డున ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మిర్జాపూర్ సిటీ బిసైడ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్. మిర్జాపూర్ అనేటువంటి నగరము ఏ నది ఒడ్డున ఉంది, ఇలా అడుగుతూ ఉంటారు ఎగ్జామ్లో. సో ఇప్పుడు మనం ఈజీగా నేర్చుకున్నాం. మన హెడ్డింగ్ వచ్చేసి రివర్ సైడ్ సిటీస్. సో ఎగ్జామ్లో ఎన్ని మార్కులకు రావచ్చు? 1 మార్కు లేదా 2 మార్క్స్. మనం ఏ టాపిక్ చెప్పినా మ్యాక్సిమం 1 or 2 మార్క్స్. కొంచెం పెద్ద టాపిక్స్ అయితే 2 మార్క్స్కి వస్తాయి, చిన్న టాపిక్స్ అయితే 1 మార్క్ వస్తాయి. ఖచ్చితంగా వస్తాయి ఎగ్జామ్కు, ఇదైతే గ్యారంటీ. ఓకే, రివర్ సైడ్ సిటీస్. ఓకే, 1 by 1 రాస్తున్నాను, మీరు కూడా నోట్ చేసుకోండి. 1 by 1 అంటే ఫస్ట్ ఒక స్టోరీ లాగా చెప్తాను. మీరా హరి కన్నా. మీరా హరి కన్నా బాగా పాట పాడుతూ హాజీ అంటూ వారణాసి వెళ్ళింది. హాజీ అంటూ వారణాసి వెళ్ళింది. సో ఇవన్నీ ఏ నది ఒడ్డున ఉన్నాయంటే ఈ 7 సిటీలు గంగా నది ఒడ్డున ఉన్నాయి. గంగా నది ఒడ్డున. ఓకే, గుర్తుపెట్టుకోండి ఇప్పుడు. సో స్టోరీ మళ్ళీ ఒకసారి. మీరా హరి కన్నా బాగా పాట పాడుతూ, మీరా హరి కన్నా బాగా పాట పాడుతూ హాజీ అంటూ వారణాసి వెళ్ళిపోయింది. ఈ నగరాలన్నీ గంగా నది ఒడ్డున ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరా అంటే ఏంటి? మిర్జాపూర్. మీరా అంటే ఏంటి? మిర్జాపూర్. గుర్తుపెట్టుకోవాలి, మీరా అంటే మిర్జాపూర్. అదేవిధంగా హరి కన్నా, మీరా హరి కన్నా అంటే హరిద్వార్. మీరా హరి కన్నా అంటే కాన్పూర్. కన్నా అంటే ఏంటి? కాన్పూర్. ఇక్కడ రాస్తాను, కన్నా అంటే కాన్పూర్. మీరా హరి కన్నా బాగా పాట పాడుతూ అన్నాను అంటే భగల్పూర్. నోట్ చేసుకోవాలి మీరు కూడా. మీరా అంటే మిర్జాపూర్, హరి అంటే హరిద్వార్, కన్నా అంటే కాన్పూర్, బాగా అంటే భగల్పూర్. సో బాగా పాట పాడుతూ అంటే పాట్నా. పాట పాడుతూ ఎక్కడ వెళ్ళారు? వారణాసి వెళ్ళారు. అంటే ఏంటి ఇక్కడ? పాట అంటే ఏంటి? పాట్నా. గుర్తుపెట్టుకోండి, పాట్నా సిటీ. హాజీ అంటూ అంటే హజీపూర్. ఎక్కడికి వెళ్ళారని చెప్పాను? వారణాసి వెళ్ళింది. సో ఈ 7 నగరాలు గంగా నది ఒడ్డున ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరా హరి కన్నా బాగా పాట పాడుతూ హాజీ అంటూ వారణాసి వెళ్ళింది. మీరా మిర్జాపూర్, హరి హరిద్వార్, కన్నా కాన్పూర్, బాగా భగల్పూర్, పాట పాడుతూ పాట్నా, హాజీ అంటూ హజీపూర్, వారణాసి వెళ్ళింది. వారణాసి సిటీ. సో దిస్ ఆల్ సిటీస్ బిసైడ్ విచ్ ఆర్ ది ఫాలోయింగ్ రివర్ ఇన్ ఇండియా? గంగా రివర్, గంగా నది. లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా, గంగా రివర్. లాంగెస్ట్ రివర్ ఇన్ సౌత్ ఇండియా, గోదావరి, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ దక్షిణ గంగా. భారతదేశంలో అత్యంత పొడవైన నది గంగా నది. దక్షిణ భారతదేశంలో అత్యంత పొడవైన నది దక్షిణ గంగా అనే పేరుతో పిలిచేటువంటిది గోదావరి నది. ఇంపార్టెంట్. సో ఈ 2 మార్కులు మనకు రావాలి. ఈ విధంగా నేర్చుకోవాలి. మీరా హరి కన్నా బాగా పాట పాడుతూ హాజీ అంటూ వారణాసి వెళ్ళిపోయింది. ఈ నగరాలన్నీ గంగా నది ఒడ్డున ఉన్నాయి. ఆ విధంగానే నేర్చుకోండి, ఈజీగా ఉంటాయి. అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఓకే, లక్నో. చూడండి, లక్నో ఏ నది ఒడ్డున ఉంది?
గోమతి రివర్, గోమతి నది. లక్నో ఏ నది ఒడ్డున ఉంది? గోమతి రివర్. గుర్తుపెట్టుకోండి. లక్నో అంటే ఇక్కడ చూడండి లక్ అని కనిపిస్తుంది, లక్. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, అంటే పెద్దవారు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. ఎవరు పడితే వాళ్ళు గోము చేస్తారా? గోము అంటే గారాబం. ఎవరు పడితే వాళ్ళు గారాబం చేయరు, పిల్లలే గోము చేస్తూ ఉంటారు. గోమతి. సో గోము చేయాలన్నా లక్కు ఉండాలి, లేదంటే పెద్దవాళ్ళు వీపు విమానం మూత మోగిస్తారు, కొట్టేస్తారు అల్లరి చేస్తే. కానీ చిన్నపిల్లలు అల్లరి చేస్తే ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటారు, చిన్నపిల్లలు కాబట్టి. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకునేటువంటి విధానం ఏంటంటే లక్. లక్ అంటే గోము చేయాలన్నా లక్ ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు గోము చేయకూడదు, చేయలేరు. లక్నో ఏ నది ఒడ్డున ఉంది? గోమతి నది ఒడ్డున ఉంది. ఇంపార్టెంట్, మళ్ళీ అడుగుతాను, గుర్తుపెట్టుకోండి. మూసీ నది ఒడ్డున హైదరాబాద్ మీ అందరికి తెలుసు కాబట్టి దిక్కు అవసరం లేదు. మహాద్ సిటీ, మహాద్ సిటీ ఇన్ మహారాష్ట్ర. మహాద్ సిటీ అనేటువంటి నగరం ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్రలో ఉంది. ఈ మహాద్ సిటీ ఏ నది ఒడ్డున ఉంది? సావిత్రి నది ఒడ్డున ఉంది. సావిత్రి. సావిత్రి అనగా మహానటి. మహానటి ఎవరు? సావిత్రి. అలా గుర్తుపెట్టుకోండి, మహానటి సావిత్రి. మహాద్ సిటీ సావిత్రి నది ఒడ్డున ఉంది. సింపుల్. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మళ్ళీ అడుగుతాను ఇప్పుడే. నెక్స్ట్, విజయవాడ కృష్ణా నది ఒడ్డున ఉంది. విజయవాడ కృష్ణా రివర్. అలహాబాద్ బ్యాంక్, అలహాబాద్ సిటీ, బ్యాంక్ కాదు, అలహాబాద్ సిటీ. అలహాబాద్ సిటీ గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమం, 3 రివర్స్ కలయిక దగ్గర అలహాబాద్ సిటీ ఉంది. సో అల్లా అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. అల్లా, అల్లా. ఇప్పుడు గంగా, యమున, సరస్వతి అని వాళ్ళు మనసులో అనుకుంటూ ఉంటారు. అల్లా, గంగా, యమున, సరస్వతి, అలహాబాద్ త్రివేణి సంగమం. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకుంటే, అలహాబాద్ సిటీ కేవలం ఒక్కరోజు మాత్రమే భారతదేశానికి, కేవలం ఒక్కరోజు మాత్రమే భారతదేశానికి క్యాపిటల్ సిటీగా ఉంది, క్యాపిటల్ సిటీగా పనిచేయడం జరిగింది. సో భారతదేశంలోని ఏ రాష్ట్రం కేవలం ఒక్కరోజు మాత్రమే ఇండియాకు క్యాపిటల్ సిటీగా ఉంది? అలహాబాద్. ప్రస్తుత క్యాపిటల్ న్యూఢిల్లీ. ప్రస్తుత క్యాపిటల్ న్యూఢిల్లీ. ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాలు 28. ఓకే, 28. ఓకే. సో అల్లా అనగానే గంగా, యమున, సరస్వతి గుర్తు రావాలి. నెక్స్ట్, అహ్మదాబాద్. ఇక్కడ చూడండి, అహ్మదాబాద్ సబర్మతి రివర్. ఈ అహ్మదాబాద్ ఎక్కడుంది? గుజరాత్లో ఉంది. అలహాబాద్ అయితే ఉత్తరప్రదేశ్లో ఉంది. ఓకే, స్టేట్స్ అవసరం లేదు, మీకు ఐడియా కోసం చెప్తున్నాను. అహ్మదాబాద్. అహ్మద్ గుర్తుపెట్టుకోండి. అహ్మద్ అనే అబ్బాయి సాంబార్ ఎక్కువగా తింటాడని గుర్తుపెట్టుకోండి. సాంబార్ ఎక్కువగా తాగేస్తాడు, సాంబార్ ఎక్కువ తింటాడు. ఎవరు సాంబార్ ఎక్కువగా తింటారంటే అహ్మద్. గుర్తుపెట్టుకోవాలి. అహ్మదాబాద్ అనగానే అహ్మద్ అనేటువంటి అహ్మద్ భాష సాంబార్ ఎక్కువ తింటాడు. సబర్మతి రివర్, గుజరాత్ సబర్మతి రివర్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్. సో ఇవి మళ్ళీ అడగాలి కాబట్టి కొంతవరకు రఫ్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి బద్రీనాథ్, అలకనంద. బద్రీనాథ్ సిటీ ఉత్తరాఖండ్లో ఉంది. ఈ బద్రీనాథ్ సిటీ ఉత్తరాఖండ్లో ఉంది. ఏ నది పైన ఉంది? ఏ నది ఒడ్డున ఉంది? అలకనంద. అలకనంద. బద్రీనాథ్ సినిమా చూసారా? హీరోయిన్ తమన్నా పేరు కూడా అలకనంద, హీరో పేరు బద్రీనాథ్. అలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. యమునా. యమునా నది ఒడ్డున ఉండేటువంటి 3 నగరాలు ఢిల్లీ, మధుర, ఆగ్రా. ఢిల్లీ, మధుర, ఆగ్రా గుర్తుపెట్టుకోండి. యమునా అనే అమ్మాయి డిఎంఏ చదివింది అని గుర్తుపెట్టుకోండి. లేదా యమునా అనే అమ్మాయి ఢిల్లీలో ఉంటుంది. ఈ అమ్మాయి ఎప్పుడు మత్తుగా ఆగరా ఆగరా అంటూ ఉంటుంది. యమునా అనేటువంటి ఒక అమ్మాయి, ఓ అందమైన అమ్మాయి. ఈ అమ్మాయి ఢిల్లీలో ఉంటుంది. ఢిల్లీలో ఉండి మత్తుగా ఆగరా ఆగరా అంటూ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోవడానికి చెప్పా, ఆవిడ అలా అనదు. యమునా నది ఒడ్డున ఉండేటువంటి నగరాలు ఢిల్లీ, మధుర, ఆగ్రా. డిఎంఏ. ఈజీగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈజీగానే గుర్తుంటాయి, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సూరత్. గుజరాత్లోని ప్రాంతం సూరత్. సో గుజరాత్లో ఉండేటువంటి ఈ సూరత్ ఏ నది ఒడ్డున ఉంది? తాపీ రివర్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏముంది? ర్యాట్, ట్యాప్. అలా ర్యాటు ట్యాప్ గుర్తుపెట్టుకోవడానికి. సూరత్
ఏ నది ఒడ్డున ఉంది? తాపీ నది ఒడ్డున ఉంది. తాపీ. సూరత్. సూరత్ అంటే చివరిలో సూరత్ ఇక్కడ ఎండ్ టీతో అయింది, ఇక్కడ టీతో స్టార్ట్ అయింది. సూరత్ తాపీ రివర్. తాతో ఎండ్ అయింది, తాతో స్టార్ట్ అయింది. సూరత్ తాపీ రివర్. శ్రీనగర్ జమ్మూ అండ్ కాశ్మీర్. శ్రీనగర్ సిటీ ఏ నది ఒడ్డున ఉంది? జీలం నది. జీలం నది ఇంపార్టెంట్. జీలం రివర్ జీలం నది ఒడ్డున ఉంది. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఇప్పుడు మనం 1 by 1 చర్చించుకుంటూ వెళ్దాం. 1 by 1 చర్చించుకుంటూ వెళ్దాం. రివర్ సైడ్ సిటీస్. ఓకే, ఈ రివర్ సైడ్ సిటీస్లో ఫస్ట్ గంగా నది ఒడ్డున ఏ నగరాలు ఉన్నాయి? మీరా హరి కన్నా బాగా పాట పాడుతూ హాజీ హాజీ అంటూ వారణాసి వెళ్ళింది. మీకు నగరాలు గుర్తున్నాయి. ఓకే, నెక్స్ట్ విజయవాడ ఏ నది ఒడ్డున ఉంది? కృష్ణా నది. అల్లా అల్లా అన్నాను. అలహాబాద్ అంటే త్రివేణి సంగమం, గంగా యమున సరస్వతి. అహ్మద్ అహ్మద్ ఎక్కువగా ఏం తీసుకుంటాడు? సాంబార్ అని చెప్పాను. అహ్మదాబాద్ సబర్మతి రివర్. అహ్మదాబాద్ సబర్మతి రివర్. లక్నో లక్ ఉండాలి మనిషికి. ఎందుకు లక్ ఉండాలంటే గోము చేయాలన్నా లక్ ఉండాలని చెప్పాను. గోమతి రివర్. గోమతి రివర్. మూసి హైదరాబాద్. మహా సిటీ మహానటి సావిత్రి. మహానటి సావిత్రి. నెక్స్ట్ ఆల్రెడీ డిస్కస్ చేశాం. నెక్స్ట్ బద్రీనాథ్ అలకనంద. యమున యమునా నది. యమునాకు ఏం చెప్పాను? డిఎంఏ అని చెప్పాను. డిఎంఏ అంటే ఢిల్లీ మధుర ఆగ్రా. యమున ఢిల్లీలో ఉండి మత్తుగా ఆగరా ఆగరా అంటూ ఉంటుంది అని చెప్పడం జరిగింది. సూరత్ సూరత్ చివరిలో టీ వచ్చింది. సూరత్. తాపీ రివర్ స్టార్టింగ్లో టీ వచ్చింది. సూరత్ తాపీ రివర్. శ్రీనగర్ జీలం రివర్. శ్రీనగర్ జీలం రివర్. సో కాబట్టి ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. రివర్ సైడ్ సిటీస్ 1 or 2 marks గ్యారంటీ. సో ఇండియాలో ఉండేటువంటి నదీ తీర నగరాలు, పొడవైనటువంటి నది గంగా నది భారతదేశంలో, రెండవ పొడవైనటువంటి నది గోదావరి నది, దక్షిణ గంగా అని పిలవడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ముఖ్యమైన టాపిక్. థ్యాంక్ యూ.